చంద్రబాబు అడుగు తీసి అడుగు వేయాలన్నా అంతా పబ్లిసిటీనే. తన దర్పం కోసం ఎవరినైనా వాడుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అంతటి గొప్ప మానవతావాది మరొకరు లేరని చంద్రబాబు ఇచ్చే బిల్డప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా తన ప్రచార ఆర్భాటంలో భాగంగా ఓ దివ్యాంగుడిపై వరాల జల్లు కురిపించేశారు. హామీ ఇచ్చింది సాక్షాత్తు ముఖ్యమంత్రి కావడంతో ఇక తన కష్టాలన్నీ గట్టెక్కేసినట్లేనని ఊహల్లో తేలిపోయాడా దివ్యాంగుడు. కట్ చేస్తే 5 నెలలైనా తన గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ బాధితుడు పోరాటం చేస్తున్న వైనంపై సాక్షి కథనం. ఇదిగో ఇక్కడ బ్యానర్ పట్టుకుని ఉన్న ఈ వృద్ధుడి పేరు దుర్గారావు. గతంలో బేసెంట్ రోడ్లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అనారోగ్యం కారణంగా దుర్గారావు కాలుని తొలగించి వైద్యులు కృత్రిమ కాలును అమర్చారు. రెండో కాలికి ఫైలేరియా రావడంతో దుర్గారావు ఏ పని చేయలేకపోతున్నాడు. దీంతో దుర్గారావు దివ్యాంగ పింఛన్ కోసం అధికారుల చుట్టూ 2 ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నాడు. అయితే గత ఏడాది దీపావళి పండుగ రోజున సీఎం చంద్రబాబు ఆకస్మికంగా విజయవాడలోని బీసెంట్ రోడ్లో పర్యటించారు. పండుగ రోజు హకర్లతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకునేందుకు వచ్చానని చంద్రబాబు తన ఫోటోషూట్ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో బీసెంట్ రోడ్లోనే ఉన్న దుర్గారావు సీఎం చంద్రబాబును కలిసి తన అర్జీని ఇచ్చాడు. దుర్గారావు అర్జీ అందుకోగానే నీకు వెంటనే పెన్షన్, సొంత ఇల్లు మంజూరు చేయిస్తా, జీవనోపాధి కూడా కల్పిస్తా అంటూ కెమెరాల సాక్షిగా చంద్రబాబు వరాల జల్లు కురిపించేశారు. పబ్లిసిటీ కోసం మంచిగా ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయించారు. గవర్నమెంట్ వచ్చినాక పింఛన్లు ఇవ్వడం ఆపేశారు. ఆ పింఛన్ నాకు రావట్లేదు, సకాలం సర్టిఫికేట్ కూడా వచ్చింది, సంవత్సరం అయింది అని చెప్పాను. ఇలాగ సీఎం గారు హామీ ఇచ్చారు, పెద్దవాడికి అలా బతుకుతా ఏంటనేసి కూడా కొంచెం దయ చూపట్ల ఏ ఆఫీసర్ కూడా. అయితే స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చాక అధికారులు కాదంటారా అని దుర్గారావు తెగ సంబరపడిపోయారు. కానీ చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ దివ్యాంగుడైన దుర్గారావుకు అప్పట్నుంచి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అధికారుల చుట్టూ తిరిగినా దుర్గారావుకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చంద్రబాబు మాటిచ్చి 5 నెలలైనప్పటికీ దుర్గారావుకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం అందలేదు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన దుర్గారావు ఇక చేసేదేం లేక తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు. సీఎం వరమిచ్చినా న్యాయం జరగలేదు అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో అధికారులను కలిసి తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు.